అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను కోనాపూర్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ స్వరూప అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో తహసీల్దార్ సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను స్థానిక సర్పంచ్ స్వరూప సంగమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వరూప సంగమేశ్వర్ మాట్లాడుతూ అభయ హస్తం కింద ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీ వద్ద దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, ఆర్ఐ గణేష్, ఎంపీటీసీ లలిత, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన భాగంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ తీసుకొని అర్హులందరూ గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడనే ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాపాలనలో భాగంగా కోనాపూర్ గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలకు ఏం అవసరం అనేది దాన్ని పట్టుకొని ఆ ఫామ్ ఫిలప్ చేస్తూ ఈ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏ ప్రభుత్వమైనా సంక్షేమము అభివృద్ధి 2 రకాలుగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సంక్షేమంలో భాగంగా ఈరోజు 6 పథకాల అమలుకు లబ్ధిదారులను ఎన్నిక ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని వాళ్ళకు ఏ రకంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వాటిని కూడా ఎట్లా నివృత్తి చేసుకోవాలనేది కూడా తెలియజేస్తే బాగుంటుందని కోరుకోవడం జరిగింది.